హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్ మరెక్కడో కాదు, మన ఆంధ్రాలోనే మనకు అత్యంత ఇష్టమైన ప్లేసు తిరుమలలో. తిరుమల కొండల్లో కొలువై ఉన్నటువంటి పుణ్యతీర్థాల్లో ఒకటైన అత్యంత అద్భుతమైన తీర్థం ఈ శేషతీర్థం. శేషాచల పుణ్యతీర్థాలన్నిటిలోకెల్లా చాలా సాహసవంతమైన తీర్థం ఈ శేషతీర్థం. ఈ శేషతీర్థానికి చేరుకోవడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని ఏమి లేదు. ముందుగా తిరుమల నుంచి గోగర్భం డ్యామ్ దగ్గరికి చేరుకొని పక్కనే ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే చాలు ఈ శేషతీర్థానికి చేరుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మనం శేషాచల పుణ్యతీర్థాల్లో ఒకటైన శేషతీర్థానికి వెళ్తున్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. మా టీం సభ్యులు ఇంకా ఈ కుర్రాడు అయితే బెంగళూరు నుంచి వచ్చాడు శేషతీర్థం కోసమే. కేవలం మా టీం సభ్యులు వెళ్తున్నారు. రే జాగ్రత్తగా రండి ప్రణీత్, దారి చూసుకోండి, అటువైపు ఇటువైపు అడిగే ఇక మన కిందకి వెళ్తే ఇంకంతే సంగతి. ఇక్కడ నుంచి చాలా కష్టతరంగా ఉంటుంది. అదిగో చాలా కష్టతరమైంది ఈ ట్రెక్కింగ్. శేషతీర్థానికి వెళ్తున్నాము. ఈ రూట్ చాలా డేంజరస్ రూటు. చాలా నిదానంగా, చాలా జాగ్రత్తగా గోవిందనామం చెప్పుకుంటూ దిగవాలను. గోవిందా 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 గోవిందా. హాయ్ ఫ్రెండ్స్, శేషతీర్థం వెళ్ళేటప్పుడు రూట్ చాలా క్లిష్టతరంగా ఇలా బండల మీదే ఉంటుంది ఎక్కువ శాతం. చాలా జాగ్రత్తగా ఇలా కిందకి కూర్చొని జారుకుంటూ ఒక్కొక్క బండరాయిని క్రాస్ చేసుకొని రావాల్సి వస్తుంది. చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఏమాత్రం కాలు అటు ఇటు అయినా కూడా చాలా తీవ్రమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. పైగా ఎటువంటి రక్షణ కూడా లేనటువంటి ప్లేసుల్లో ఉన్నాం మనం ఫ్రెండ్స్. నిదానంగా వెళ్ళు, ఓయ్ పడిపోతావు. లేని తిడిచిడు. హాయ్ గైస్, మన ఈరోజు శేషాచల అడవిలో అద్భుతమైన తీర్థం శేషతీర్థంకి వచ్చి ఇక్కడ అంతా హార్డ్గా ఉంది, కొద్దిగా చాలా కష్టతరమైనటువంటి ట్రెక్కింగ్. ఇంకా ఇలాగే కింద కూర్చొని ఆచి చూసి దిగాలి. ఓడలు పట్టుకోవాలా? చెట్టు కొమ్మలు రాయి, ఓడలు కాదు. అయితే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. కిందకు వచ్చేసాము. ఇక్కడ దాకా వచ్చామంటే ఆల్మోస్ట్ ఇంకా శేషతీర్థానికి వచ్చేసినట్టే. చాలా క్లిష్టతరమైనటువంటి తీర్థం శేషతీర్థం. మనకి తుమ్మూరు తీర్థం తర్వాత వచ్చే తీర్థం ఇది. తర్వాత వచ్చే పౌర్ణమి రోజు ఈ తీర్థం టీటీడీలో అయితే కండక్ట్ చేయరు, కానీ ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా బండ్ల మీద కూర్చొని చాలా రిస్క్గా ఉంటుంది. ఒక్కొక్క బండ దాటుకుంటూ రావాలి, కాళ్ళు మెల్లడిపోతూ ఉంటాయి, చాలా పెద్ద ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఈ తీర్థం చాలా క్లిష్టమైన తీర్థం కాబట్టి టీటీడీ వాళ్ళు ఎలా చేయరు. మనమే ఫుడ్ అదంతా తీసుకొని రావాలి. రూట్ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు మ్యాక్సిమం ఈ రూట్లో తగులుతారు కాబట్టి మనం ధీమాగా రావచ్చు. కిందకైతే రీచ్ అయిపోయాం. శేషతీర్థం అయితే వచ్చేసాం. ఇంకా స్పాట్కి వెళ్ళడమే మిగిలింది. ఇప్పుడు ఈ కొండ కనుక ఎక్కినట్టయితే ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టు శేషతీర్థానికి. అరే చాలా జాగ్రత్తగా తీరా, చాలా జాగ్రత్తగా, చాలా క్రమశిక్షణతో ఎక్కాలి. బాగా ప్రాక్టీస్ ట్రెక్కింగ్. తీర్థానికి ఇలాగ కొండ అంచు అమ్మట ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండమ్మా. లేనితూ వెళ్ళొద్దు, తాడు పట్టుకొని వెళ్ళాలి. నేను వస్తున్నానుగా, ఎందుకు పట్టుకో జాగ్రత్తగా, తాడు వదలకూడదమ్మా. తాడు మీద మాత్రం సపోర్ట్ తీసుకోకండి రా రే, గట్టి మామూలు పట్టుకోండి. రండిరా రండి, రావాలి. చాలా జాగ్రత్తగా రావాలి కొండ అంచు మీద నుంచి.
ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా అంతే. అమ్మా పైకి నుంచి కాదు, కింద నుంచి రా, కింద గ్రిప్ ఉంటా చూడు. అరే పట్టుకోరాడు చెయ్య. ఎందురా భయపడుతున్నావు ప్రణి? జాగ్రత్తగా రా. ఆ తాడు పట్టుకోమ్మా, భయమే ఇది. ఊరికి పెతాపాలు పలుకుతావు, ఒక్కటి కూడా చేయడానికి వణికిపోతావు అంతే. వాళ్ళు రావట్లేదా? అడు చూడు రామకృష్ణ గారు, ఆడికి ఎంత భయం, వాడు ఎలాగోతున్నాడు. బండరాళ్ళన్నీ పడిపోయాయి. రే ఫ్రెండ్ జాగ్రత్త చూడు, అన్ని రాళ్ళు నాసు పట్టేసి ఉంటాయి. నిదానంగా ఒక్కొక్క రాయి. ఇక్కడ నుంచి ఇదిగుంటూ పోవాలి. ఇక్కడికి వచ్చామంటే శాస్త్రీయం రీచ్ అయిపోయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, శాస్త్రీయం ఆల్మోస్ట్ రీచ్ అయిపోవాలి. ఇదిగో ఆ నిచ్చిన ఎక్కామంటే కనుక అవతలకి వెళ్తే వచ్చేది శాస్త్రీయం. పైనుంచి జలధార అలా వస్తూ ఉంటుంది. నుంచి వచ్చినటువంటి వాటర్ ఇది. మనం ఇక్కడ నుంచి మొక్క కాస్త మొక్క స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఈత కొట్టుకొని వెళ్ళాలి, లేకపోతే కనుక అలా చూపు పెట్టుకొని వెళ్ళాలి. మనకి ఎలాగో స్విమ్మింగ్ వచ్చు కాబట్టి నేను జంగిరి బిల్లైనా నువ్వేమైనా చూపు తీసురా. నాకు గ్రిప్ ఉండదు మరి. రే జారిపోతుంది చూసుకోండి రా. ఇంకో మొత్తం పావు ఆకారంలోనే ఉంటుంది రా ఈ కొండ అంతా కూడా. ఉన్నాయిలే కానీ ఈ పైకి ఎక్కాలి. ఈ పైకి ఎక్కితే అదే తీర్థం. రే జాగ్రత్త ఉండు, ఎందుకో నేను వస్తాను ఉండు. ఈ పైకి ఎక్కాలి. శాస్త్ర తీర్థం లొకేషన్ చూసారా? సేమ్ సర్పాన్ని పొంది ఉంటుంది ఇదంతా. కొండ కూడా, కొండ రూపు అంతా కూడా పాములాగే ఉంటుంది. ఏంటది? పురుగు కాదు ఇదే. పురుగు దీంట్లోంచి ఎక్కాలి ఇప్పుడు పైకి. పురుగులేం కాదులే, మీరు కంగారు పడమాకండి. అదిగో అక్కడి నుంచి పడుతుంది కదా, అదే శాస్త్రీర్థం. ఒక్కసారి పైన మొత్తం అంతా చూపుతురా. సేమ్ పాము రూపంలోనే ఉంటుంది వచ్చే దారి అంతా కూడా. సాక్షాత్తు ఆ శేషుడే ఇక్కడ ఉన్నాడనే అంటారు. దానికి జలధార శాస్త్రీర్థం. ఏదొచ్చు కదా వాళ్ళకి వచ్చి మనకి నాకే రాదు, ఇక్కడ అందరికీ వచ్చేత లేదు. అయ్యో చూపుంది, దానికోసమే వెయిటింగ్. ఆడ తీసుకొస్తానని అడ్డు కూర్చున్నా. అసలు నీళ్ళు లోనున్నాయి. अरे बाजू की तेल ओके
ఎక్కువ లేనిది జాగ్రత్త, సైడ్ పట్టుకొని ఇల్లు. ఈ కొండ అంచు మీద నుంచి దిగాలి. శాశ్వతీర్థం పోయేటప్పుడు ట్రెక్కింగ్ చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ఈ కొండ అంచు మీద నుంచి చాలా జాగ్రత్తగా, చాలా క్రమశిక్షణతో వెళ్ళాలి. ప్రణి జాగ్రత్త అమ్మా. రానా కాలు జారుద్ది, స్కిడ్ అవుతుండు. శాశ్వతీర్థంలోని కొలువై ఉన్న శేషుడు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి శాశ్వతీర్థం అయితే కంప్లీట్ చేసాం. కానీ మంచి ఎండలో పడ్డాం. చాలా క్రిటికల్గా ఉంది ఈ తీర్థం. కేవలం ఎండలు అంటే ఇది మే నెలకి దగ్గరలో ఉండడం వల్ల ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉంటుంది. చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది చేయడం. లేనిదు హాయ్ ఫ్రెండ్స్, మేము చాలా కష్టపడి తీర్థంకి వచ్చాం. చాలా కష్టపడి తీర్థం కంప్లీట్ చేసాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడితే మా ఛానల్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి.